పేల్చిర్రు. రైతులేమైనా నేరస్తుల? సెల్ఫ్ డిక్లరేషన్ ఎందుకు ఇవ్వాలి? అన్నం పెట్టే రైతులకు షరతుల భరోసా కోతలు పెట్టేందుకు సీఎం కుస్తీ. పత్తి రైతులకు ఒకేసారి ఇవ్వాలని కుట్ర. ఉపాధి హామీ కూలీలకు వెళ్లే అందరికీ కూడా ఏడాదికి 12,000 ఇవ్వాల్సిందే. రాష్ట్రంలో క్రైమ్ రేట్ పెరగడం బాధాకరం. క్రైమ్ రేట్లో రాష్ట్రంలో ఎల్లో జోన్లకు వెళ్ళింది. మాజీ మంత్రి హరీష్ రావు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు రైతు డిక్లరేషన్ లేదా ఇతరత్ర ఏదైనా నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 365 రోజులలో ఏం చేసిల్లు అంటే శ్వేతపత్రం రిలీజ్ చేస్తుందా? 365 రోజులలో 1,34,000 కోట్ల రూపాయల అప్పు తెచ్చిలు దేని వెచ్చిలు అంటే చెప్తారా? 365 రోజులలో విదేశీ టూర్ల వల్ల వచ్చిన లాభం ఏంటిదో చెప్తారా? 365 రోజులలో ఏ వర్గాన్ని మీరు సంతోషంగా ఉంచిల్లో చెప్తారా? 365 రోజులలో ఆఖరికి మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన క్రియాశీలక కాంగ్రెస్ నేతలను కూడా సంతోషపరచలే. అది మీ కాంగ్రెస్ యొక్క చరిత్ర, అది మీ కాంగ్రెస్ పార్టీ యొక్క కథ. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాలి కాబట్టి చెప్తున్నా. ఇది వాస్తవమైన విషయం. ఇక్కడ రైతాంగాన్ని సెల్ఫ్ డిక్లరేషన్ అడిగినప్పుడు మరి ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, ఎంపీలను, మినిస్టర్లను కూడా అడుగుదామా డిక్లరేషన్? దాంతోపాటు భరోసా ఏదైతే ఉన్నదో పైసలు ఇవ్వడానికి ఎట్లా కోత పెట్టాలి, ఏది ఎట్లా చేయాలనేది వీళ్ళ యొక్క ఉత్సాహం అండి. మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఎవరికి ఎట్లా కోత పెట్టాలనేది ఉత్సాహం. కాబట్టి హరీష్ రావు అడిగిండు, దీనికి ఏమైనా చెప్తారా? చెప్పరు. ఇక కేటీఆర్ను టార్గెట్ చేసిన దిల్ రాజు దుమారం రేపుతున్న FDC చైర్మన్ వ్యాఖ్యలు రాజకీయాల్లోకి